ఈరోజు మన సెమీకండక్టర్‌లో మనం ఒక ఇంటర్వ్యూ క్వెషన్ అయితే చూద్దాం. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ కాంబ్ బ్లాక్ గురించి అడుగుతున్నారు. మనకు ఆల్వేస్ బ్లాక్ గురించి అయితే తెలుసు. అదేంటి ప్రొసీజరల్ బ్లాక్. మనం ఎలా రాస్తాం దాన్ని ALWAYS ఆల్వేస్ ఎట్ ద రేట్ స్టార్ పెడతాము ఇది స్టార్ కాకపోయినా ఏ కామా బి లోపల ఏదైతే ఇన్పుట్స్ మనమైతే ఇస్తామో ఇది ఒకవేళ కాంబినేషనల్ బ్లాక్ అయితే మనకి ఇక్కడ ఇఫ్ RST రీసెట్ అయితే ఏ అండ్ బి రెండు 0 అయిపోవాలి, ఎల్స్ ఏ ఈక్వల్ టు 1 అవ్వాలి, బి ఈక్వల్ టు 10 అవ్వాలి అని ఇలా ఇచ్చామనుకోండి. సపోజ్ ఇది మనకి కాంబినేషనల్ బ్లాక్ అవుతుంది, రైట్. ఇది అండ్ సో దీంట్లో మనము సెన్సిటివిటీ లిస్ట్ ఏంటిది, ఏ చేంజ్ అయినా ఇక్కడ రావాలి, బి చేంజ్ అయినా ఇక్కడ రావాలి, రీసెట్ మారినా కూడా ఇక్కడికి రావాలి అని మనము ఇక్కడ సెన్సిటివ్ లిస్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. అదే మనకి ఇది కాంబినేషనల్ బ్లాక్ కాకుండా మనకి ఇది ఒకేలా సీక్వెన్షియల్ బ్లాక్ అయితే పాసెజ్ క్లాక్ అని ఇస్తాము, రీసెట్ అని ఇస్తాము. ఇక్కడ ఈ రీసెట్ పెడతాము, ఎప్పుడు క్లాక్ వచ్చినప్పుడే మనకి ఇవి మారాలి అని అయితే మనం రాసుకుంటాం, రైట్. ఇది సీక్వెన్షియల్ బ్లాక్ అయితే. అదే ఇప్పుడు ఆల్వేస్ బ్లాక్ అయితే ఆల్వేస్ _కామ్ బ్లాక్ అయితే ఏంటంటే సెన్సిటివిటీ లిస్ట్ దీనికి అక్కర్లేదు అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెన్సిటివిటీ లిస్ట్ నాట్ రిక్వైర్డ్. ఓకే, ఎందుకంటే ఇది ఓన్లీ కాంబినేషనల్ బ్లాక్. మీరు లోపల ఏదైతే వేరియబుల్స్ వాడతామో ఈ బిగిన్ అండ్ లోపల అన్ని వేరియబుల్స్ సెన్సిటివిటీ లిస్ట్లో ఉన్నట్టు ఇది కన్సిడర్ చేస్తుంది అనమాట. ఏ ఒక్క వేరియబుల్ చేంజ్ అయినా ఇక్కడికి వచ్చి అది మారుస్తుంది అనమాట. సో అలాగా ఈ ఆల్వేస్_కాంబ్ అయితే వర్క్ అవుతుంది. ఓన్లీ కాంబినేషనల్ లాజిక్కే రాస్తామన్నమాట. దీంట్లో సీక్వెన్షియల్ లాజిక్ అయితే రాయలేము. అండ్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బగ్స్ ఉండవన్నమాట. ఓకే, బగ్స్ ఎందుకు ఉండవు, మీరు ఇక్కడ రాసిన పెద్ద కోడ్లో ఏదో ఒక వేరియబుల్ ఇక్కడ మనము సెన్సిటివిటీ లిస్ట్లో రాయడం మర్చిపోతే మన కోడ్ అంతా బగ్లో ఉంటుంది కదా, బగ్ ఉంటుంది ఆ కోడ్లో. అదే ఇలాంటి దాంట్లో మనం మర్చిపోయినా కూడా ఇదే కేర్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనము అదొక అడ్వాంటేజ్ అనమాట. సో దట్స్ ఇట్. ఇది ఆల్వేస్_కాంబ్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఇది మన సిస్టమ్ వెరిలాగ్లో అయితే ఉన్న ఒక టైప్ ఆఫ్ ప్రొసీజరల్ బ్లాక్ అనమాట.